హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మెట్రో యూజ్డ్ కార్స్లో ఉన్న అన్ని కార్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా కొంచెం ఓపికగా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి కండిషన్లో ఉన్న కార్లు, మంచి మంచి మోడల్స్ అనేవి నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అనేది చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కార్ వచ్చేసి ఈ వీడియోలో ఫస్ట్ కార్ వచ్చేసి హోండా అమేజ్. ఇది వర్షన్ వచ్చేసి 1.2 VX CVT. దీని మోడల్ వచ్చేసి 2020 మోడల్, 2020 మోడల్ అండి. సో ఫ్యూయల్ కూడా వచ్చేసి పెట్రోల్. సో దీనికి ఇన్సూరెన్స్ అయితే రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఈ సంవత్సరం నవంబర్ 11th వరకు మనకి ఇన్సూరెన్స్ రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్. అప్పటి వరకు మనం ఇన్సూరెన్స్ అనేది పే చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ కార్ తీసుకుంటే. ఈ కార్ వచ్చేసి ఇప్పటి వరకు 8000 కిలోమీటర్లు తిరిగినట్టుగా మనకి రీడింగ్ అనేది చెప్తున్నారు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కార్. అలాగే ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఈ కార్కి ఎలో వీల్స్ ఉన్నాయి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకుంటే ABS ఉంది. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్కి ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్. ఈ కార్ ఫిట్నెస్ వచ్చేసి 2035 సంవత్సరం వరకు ఫిట్నెస్ అనేది ఉంది. సో మరొకసారి డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్, ఒక్కసారి ఓపికగా వినండి. సో వెహికల్ పేరు వచ్చేసి హోండా అమేజ్. వర్షన్ వచ్చేసి 1.2 VX CVT. అలాగే మోడల్ వచ్చేసి 2020 మోడల్. ఒక ఇన్సూరెన్స్ కూడా పే చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది కూడా ఈ సంవత్సరం నవంబర్ 11th వరకు ఉంది. సో ఇది ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. ఈ కారు ఇప్పటి వరకు 8000 కిలోమీటర్లు తిరిగింది. అలాగే గ్రే కలర్ కార్. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ కాదు ఫ్రెండ్స్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఎలో వీల్స్ అనేవి ఉన్నాయి దీనికి. అలాగే సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS ఉందన్నమాట. సో ఓనర్షిప్ అనేవాళ్ళు ఫస్ట్ ఓనర్. సో ఫిట్నెస్ కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, 2035 సంవత్సరం వరకు ఉంది. సో ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, మెట్రో కార్స్ వాళ్ళు ఏ ప్రైజెస్ చెప్తున్నారో అవే మేము ప్రైజెస్ చెప్తున్నాము. ఇందులో ఎక్కువగా ఉంటే కనుక వదిలేసేయండి, లేదు రీజనబుల్గా ఉంది, ఈ ఇయర్ కారు ఆ ఇయర్ కారు అని తెలుస్తుంది కాబట్టి సో ఈ కార్కి ఇంత రేట్ పెట్టచ్చా లేదా అనేది మీరు చెక్ చేసుకొని బాగా ఆలోచించి తీసుకోండి, పర్వాలేదు. సో వాళ్ళు ఏ ప్రైజెస్ చెప్తామో అదే చెప్తున్నాము. ఎక్కువంటే వదిలేయండి, లేదు పర్వాలేదు బాగానే ఉంది అంటే తీసుకోండి, అంతా మీదే చాయిస్. సో మీకు మంచి కారు ఇవ్వాలనే ఉద్దేశమే నేను చేసే ఈ వీడియోస్ అన్నమాట. సో ఇక ఈ డీటెయిల్స్ అన్ని చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కారు డీటెయిల్స్ అన్నీ. సో ఈ కార్ కాస్ట్ ఎంత చెప్తున్నారంటే చెప్పేస్తున్నాను. ఈ కార్ కాస్ట్ వచ్చేసి 9 lakhs చెప్తున్నారు. సో 9 lakhs చెప్తున్నారు. అలాగే ఈ కారుకి సంబంధించిన ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అనేది మనం ఇప్పుడు చూసాము.
ఓకే, ఇక నెక్స్ట్ కార్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ కార్ పేరు వచ్చేసి ఫ్రెండ్స్ ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, వర్షన్ వచ్చేసి 1.5 ట్రెండ్. సో ఈ కార్ వచ్చేసి 2016 మోడల్, అలాగే ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. ఈ కార్కి ఇన్సూరెన్స్ లేదు ఫ్రెండ్స్. అలాగే ఈ కారు ఇప్పటి వరకు 79,000 కిలోమీటర్లు తిరిగింది. సో ఇది కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ కారు. ఈ కార్కి ఎలో వీల్స్ లేవు ఫ్రెండ్స్. సేఫ్టీ పరంగా ABS లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం ఇచ్చారు. సో దీనికి ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్. సో ఫిట్నెస్ అనేది 2031 సంవత్సరం వరకు ఫిట్నెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మరొకసారి డీటెయిల్స్ చెప్తాను. సో వెహికల్ పేరు వచ్చేసి ఫోర్డ్ ఫిగో ఆస్పైర్, వర్షన్ వచ్చేసి 1.5 ట్రెండ్. అలాగే ఈ కార్ వచ్చేసి 2016 మోడల్. సో ఫ్యూయల్ వచ్చేసి ఫ్రెండ్స్ డీజిల్. అలాగే ఇన్సూరెన్స్ కూడా లేదు దీనికి. ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, అది మనం పే చేసుకోవాలి. సో ఈ కార్ ఇప్పటి వరకు 79,000 కిలోమీటర్లు తిరిగిందనమాట. సో కలర్ వచ్చేసి సిల్వర్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. అలాగే ఎలో వీల్స్ అనేవి లేవు ఫ్రెండ్స్. అలాగే సేఫ్టీ పరంగా కూడా ABS లేదు. 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం ఇచ్చారు. సో ఓనర్ వచ్చి ఫస్ట్ ఓనర్. సో ఫిట్నెస్ అనేది 2031 సంవత్సరం వరకు ఉందన్నమాట. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ కారు డీటెయిల్స్ అయితే ఇవి. సో ఈ కారు కాస్ట్ ఫైనల్గా చెప్తున్నాను. ఈ కారు కాస్ట్ వచ్చేసి 4 lakhs చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్, ప్రతిదానికి నెగోషియబుల్ ఉంది. సో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఎంత తగ్గిస్తారనేది మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. సో కార్ చెక్ చేసుకొని కండిషన్ అన్ని చెప్పుకుంటే మనకి దాన్ని బట్టి రేట్ అనేది డిసైడ్ చేస్తారు. సో చెప్పానుగా ఫ్రెండ్స్, వాళ్ళు ఏ ప్రైజెస్ అయితే చెప్తారో అవే మేము చెప్తున్నాం. సో ఒక మంచి కండిషన్ ఉన్న కారు మీకు అందించడం కోసమే నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. సో ఏది బెటర్గా ఉంటే కారు, ఆ కారుకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు చూసి తీసుకోవచ్చు. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ వచ్చేసి 4 lakhs చెప్తున్నారు. ఇక్కడ నెగోషియబుల్ ఉంది. సో ఈ కారుకి సంబంధించిన ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఇప్పుడు చూసేద్దాం. నెక్స్ట్ కార్ పేరు వచ్చేసి హోండా శాంత్రో, వర్షన్ వచ్చేసి 1.1 MT స్పోర్ట్స్. ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి 2019 మోడల్. సో ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. దీనికి ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్ February 24th వరకు ఉంది. సో 2023 సంవత్సరం February 24th వరకు ఇన్సూరెన్స్ అనేది రన్నింగ్లో ఉంది. సో ఈ వెహికల్ ఇప్పటి వరకు 18,000 కిలోమీటర్లు తిరిగింది. సో ఈ కారు కలర్ వచ్చేసి గ్రే కలర్. సో ఈ ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ కార్కి ఎలో వీల్స్ లేవు ఫ్రెండ్స్. సో సేఫ్టీ పరంగా ABS అనేది ఉంది. ఎయిర్ బ్యాగ్ మాత్రం ఒకటే ఇచ్చారు. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఈ కార్కి ఓనర్షిప్ కూడా ఫస్ట్ ఓనర్. సో ఫిట్నెస్ అనేది 2034 వరకు ఉంది. సో మరొకసారి డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. కార్కి సంబంధించినవి కొంచెం ఓపికగా చూడండి.
సో వెహికల్ పేరు వచ్చేసి హుండాయ్ శాంత్రో, వర్షన్ వచ్చేసి 1.1 MT స్పోర్ట్స్. సో ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేసి 2019 మోడల్, ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ అనమాట. ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 24th వరకు ఉంది. 2023 ఫిబ్రవరి 24th వరకు ఇన్సూరెన్స్ అనేది ఉంది. సో ఈ వెహికల్ ఇప్పటి వరకు 18,000 కిలోమీటర్లు తిరిగింది. అలాగే కలర్ వచ్చేసి గ్రే కలర్. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రెండ్స్ ఈ కారు. సో అలవెన్స్ లేవు, కాకపోతే సేఫ్టీ పరంగా ABS అలాగే ఎయిర్ బ్యాగ్స్ అనేది ఒకటి మాత్రమే ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఓనర్ ఈ కార్కి. సో ఫిట్నెస్ కూడా 2034 సంవత్సరం వరకు ఫిట్నెస్ అని ఇచ్చారు. ఇక ఫైనల్గా చూసుకుందాం ఫ్రెండ్స్, ఈ కారు డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసిపోయినాయి కదా. సో ఫైనల్గా ఈ కారు కాస్ట్ వచ్చేసి ఎంత చెప్తున్నారంటే 5 lakhs చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు, దీనికి నెగోషియబుల్ ఉంది. ఇక్కడ కూడా మనం బార్గెన్ చేసుకోవచ్చు. కారు కండిషన్ అనేది చెక్ చేసుకొని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఇంకా మంచి కార్లు చూపిస్తాను ఫ్రెండ్స్, ఏది బెటర్గా ఉంటే అది తీసుకోండి, పర్లేదు. సో ఇంకా మంచి తక్కువ కాస్ట్లో ఉండే కార్లే మ్యాక్సిమం పెడతాను. సో ఏవైనా కొత్త కార్లు అంటే 2020 మోడల్స్ కొంచెం రేటు అటు ఇటుగా పెట్టినా అది కూడా మీకు నచ్చితేనే తీసుకోండి, లేదంటే లేదు. ఇది ఫ్రెండ్స్ ఈ కార్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ కార్కి సంబంధించిన ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూసిన ఈ కార్ పేరు వచ్చేసి మారుతి S-Cross, వర్షన్ వచ్చేసి ఆల్ఫా. సో మోడల్ వచ్చేసి ఫ్రెండ్స్ 2016 మోడల్. సో ఫ్యూల్ వచ్చేసి డీజిల్. అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసి ఈ సంవత్సరం డిసెంబర్ 18th వరకు ఉంది. 2022 సంవత్సరం అంటే ఈ సంవత్సరమే కదా ఫ్రెండ్స్. 2022 సంవత్సరం డిసెంబర్ 18th వరకు ఇన్సూరెన్స్ అనేది రన్నింగ్లో ఉంది. సో 4 months అనేది రన్నింగ్లో ఉందన్నమాట. సో రీడింగ్ వచ్చేసి ఈ కారు ఇప్పటి వరకు 1,34,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్.
అలాగే ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రెండ్స్. దీనికి ఎలో వీల్స్ అనేవి ఉన్నాయి. సో అలాగే పవర్ విండోస్ అయ్యి ఫ్రంట్ అండ్ రేర్ ఇచ్చారు. సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ మిర్రర్స్కి పవర్ విండోస్ అనేవి ఉన్నవి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకుంటే ఈ కార్కి ABS ఉంది. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ కార్కి ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ ఫ్రెండ్స్. అలాగే ఫిట్నెస్ కూడా 2032 సంవత్సరం వరకు ఇచ్చారు. సో మరొకసారి ఈ కారు డీటెయిల్స్ చెప్తాను, ఇంకొకసారి వినండి. సో వెహికల్ పేరు వచ్చేసి మారుతి S-Cross, వర్షన్ వచ్చేసి ఆల్ఫా. అలాగే 2016 మోడల్ కార్ ఇది. ఇక ఫ్యూల్ వచ్చేసి డీజిల్ ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ అనేది ఈ సంవత్సరం డిసెంబర్ 18th వరకు ఉందన్నమాట. సో రీడింగ్ వచ్చేసి ఇప్పటి వరకు 134,000 కిలోమీటర్స్ తిరిగింది. బ్లూ కలర్ కార్. అలాగే ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఎలో వీల్స్ ఉన్నాయి. అలాగే సేఫ్టీ పరంగా ABS ఉంది. అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో పవర్ విండోస్ కూడా ఫ్రంట్ అండ్ రేర్ ఇచ్చారు. సో ఫస్ట్ ఓనర్ ఈ కార్కి. ఫిట్నెస్ అనేది 2032 సంవత్సరం వరకు ఉంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ కార్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఇప్పుడు అర్థమైనాయి. సో ఈ కార్ కాస్ట్ అనేది ఇప్పుడు చెప్పేస్తున్నాను. ఈ కార్ కాస్ట్ వచ్చేసి 7,30,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, నెగోషియబుల్ ఉంది. సో ఈ కార్కి సంబంధించిన ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసేద్దాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి సియాజ్, వర్షన్ వచ్చేసి ZDI+. అలాగే 2016 మోడల్ కార్ ఫ్రెండ్స్ ఇది. దీని ఫ్యూయల్ వచ్చేసి డీజిల్. ఈ కార్కి ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అవ్వలేదు, ఇన్సూరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్ February 9th వరకు రన్నింగ్లో ఉంది ఫ్రెండ్స్. సో ఈ వెహికల్ ఇప్పటి వరకు 51,000 కిలోమీటర్స్ తిరిగింది. అలాగే కలర్ వచ్చేసి కార్ కలర్ చూస్తున్నారుగా, రెడ్ కలర్ కార్.
సో ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే అలో వీల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్కి. అలాగే పవర్ విండోస్ ఫ్రంట్ అండ్ రేర్ ఉన్నాయి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే దీనికి ఏబిఎస్ ఉంది, అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ కార్కి ఫస్ట్ ఓనర్. సో ఫిట్నెస్ అనేది 2031 సంవత్సరం వరకు ఉంది. మరొకసారి డీటెయిల్స్ ఫాస్ట్ చెప్పేస్తాను. ఈ కార్ పేరు వచ్చేసి మారుతి సియాస్, వర్షన్ వచ్చేసి ZDI+, అలాగే 2016 మోడల్, ఫ్యూల్ వచ్చేసి డీజిల్ ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 9th అంటే 2023 సంవత్సరం ఫిబ్రవరి 9th వరకు రన్నింగ్లో ఉంది. సో ఈ వెహికల్ ఇప్పటి వరకు 51,000 కిలోమీటర్స్ తిరిగింది. సో కలర్ వచ్చేసి రెడ్ కలర్ కార్, అలాగే ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఎలో వీల్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో పవర్ విండోస్ కూడా ఫ్రంట్ అండ్ రేర్ ఉన్నాయి. సో ఈ కార్కి ఫస్ట్ ఓనర్. సో ఫిట్నెస్ అనేది కూడా 2031 సంవత్సరం వరకు ఉంది. సో డీటెయిల్స్ అన్నీ మీకు అర్థమైనవిగా ఫ్రెండ్స్. సో ఈ కార్ కాస్ట్ చెప్పేస్తున్నాను. ఈ కార్ కాస్ట్ వచ్చేసి 7,50,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, ఈ అమౌంట్కి నెగోషియబుల్ కూడా ఉంది. సో మరొకసారి చెప్తాను ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ వచ్చేసి 7,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్, ఫిక్స్డ్ అమౌంట్ కాదు. సో ఈ కార్కి సంబంధించిన ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఇప్పుడు చూసేద్దాం. సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఈ కార్ పేరు వచ్చేసి మారుతి వేగనర్, వర్షన్ వచ్చేసి VXI ఆప్షనల్. సో మోడల్ వచ్చేసి 2019 మోడల్. ఈ కారు పెట్రోల్ కార్ అండి, అదే ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. సో ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది. యాక్చువల్గా 2022 సంవత్సరం August 4th వరకే ఉంది. సో ఈ ఆగస్టు కూడా అయిపోయింది కాబట్టి ఇది ఇన్సూరెన్స్ అనేది లేదు, మనం పే చేసుకోవాలి. సో ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటి వరకు 63,000
కిలోమీటర్స్ తిరిగింది. సో కలర్ అనేది వైట్, మీరు చూస్తున్నారు కదా, వైట్ కలర్ కార్. అలాగే ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దీనికి ఎలో వీల్స్ లేవు ఫ్రెండ్స్. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ABS ఉంది, అలాగే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వటం జరిగింది. సో పవర్ విండోస్ కూడా ఫ్రంట్ అండ్ రేర్ ఉన్నాయి. అలాగే ఈ కార్కి ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ ఫ్రెండ్స్. సో ఫిట్నెస్ కూడా 2034వ సంవత్సరం వరకు ఫిట్నెస్ అనేది ఉంది. సో మరొకసారి చెప్తాను డీటెయిల్స్. ఈ కార్ పేరు వచ్చేసి మారుతి వ్యాగనర్. వర్షన్ వచ్చేసి VXI ఆప్షనల్. సో మోడల్ వచ్చేసి 2019 మోడల్. అలాగే ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్. సో ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది, ఇన్సూరెన్స్ మనం పే చేసుకోవాలి. సో నెక్స్ట్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పటి వరకు 63,000 కిలోమీటర్స్ అనేది తిరిగిందనమాట. సో కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్. ట్రాన్స్మిషన్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఎలో వీల్స్ అనేవి లేవు ఫ్రెండ్స్. పవర్ విండోస్ అనేవి ఫ్రంట్ అండ్ రేర్ ఉన్నాయి. అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే దీనికి ABS ఉంది, అలాగే ఎయిర్ బ్యాగ్స్ అనేది 2 ఇవ్వటం జరిగింది. సో ఓనర్ అనేవాళ్ళు ఫస్ట్ ఓనర్. సో ఫిట్నెస్ కూడా 2034వ సంవత్సరం వరకు ఉంది. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీకు అర్థమవుతున్నాయి, అన్నీ చూస్తున్నారు కదా. ఇక డీటెయిల్స్ చెప్పినాక నెక్స్ట్ ప్రైస్కి వెళ్ళిపోదాం. ఈ కారు కాస్ట్ వచ్చేసి 5,50,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్, ఇది నెగోషియబుల్. సో 5,50,000 చెప్తున్నారు. సో ఈ కారు కూడా 5 సీటర్ కార్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, కారు టైర్లు కూడా బాగానే ఉన్నాయని చెప్తున్నారు. మీరు కూడా చెక్ చేసుకొని తీసుకుంటే బెటర్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్లు నాకు ఎంతో సపోర్ట్గా ఉంటాయి. మీ అందరికీ ఓ మంచి కారు, అందరికీ మంచి కారు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వీడియోస్ చేస్తున్నాను. మంచి కండిషన్లో ఉన్న కారు, అలాగే తక్కువ కాస్ట్లో ఉన్న కార్ల వీడియోసే నేను మ్యాక్సిమం పెడదాం అనుకుంటున్నాను. సో మీరు బాగా నాకు సపోర్ట్ చేస్తే, మీరు లైకులతో మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.